విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో ముసలం మొదలైంది. గజపతి నగరం టీడీపీ అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్కు టికెట్ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనను కాదని తన అన్న కొడుకుకు టికెట్ కేటాయింపుపై ఆయన అలకబోనారు. అక్కడితో ఆగకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఇక నుంచి కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గం మొత్తం తనకు మద్దతు ఉందని, అలాంటిది తనను కాదని నెల క్రితం వచ్చిన శ్రీనివాస్కు టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కొన్ని రోజుల్లో పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో ముసలం మొదలైంది. గజపతి నగరం టీడీపీ అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్కు టికెట్ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనను కాదని తన అన్న కొడుకుకు టికెట్ కేటాయింపుపై ఆయన అలకబోనారు. అక్కడితో ఆగకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఇక నుంచి కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గం మొత్తం తనకు మద్దతు ఉందని, అలాంటిది తనను కాదని నెల క్రితం వచ్చిన శ్రీనివాస్కు టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కొన్ని రోజుల్లో పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలో మొదలైన ముసలంకు సంబంధించిన దృశ్యాలైతే మనం చూస్తున్నాం. గజపతి నగరం టీడీపీ అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్కు టికెట్ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనను కాదని తన అన్న కొడుకుకు టికెట్ కేటాయించడంపై ఆయన అలకబోనారు. అక్కడితో ఆగకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఇక నుంచి కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గం మొత్తం తనకు మద్దతుందని, అలాంటిది తనను కాదని నెల క్రితం వచ్చిన శ్రీనివాస్కు టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కొన్ని రోజుల్లో పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మొదలైన టీడీపీలో ముసలం గురించి మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. గజపతి నగరం టీడీపీ అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్కు టికెట్ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనను కాదని తన అన్న కొడుకుకు టికెట్ కేటాయించడంపై ఆయన అలకబోనారు. అక్కడ తాగకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఇక నుంచి కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గం మొత్తం తనకు మద్దతు ఉందని ఆయన చెప్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భానుప్రకాష్ నడి తీసుకుందాం. భానుప్రకాష్, మరి గజపతి నగరంలో టీడీపీలో మొదలైన ముసలాన్ని అసంతృప్తి జ్వాలలను మనం చూస్తున్నాం. మరి తన ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా ఆయన తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. కొత్తగా వచ్చిన కొండపల్లి శ్రీనివాస్కు టికెట్ ఎలా కేటాయిస్తారంటూ కొండపల్లి అప్పలనాయుడు అలకబోయిన దృశ్యాలు చూస్తున్నాం. మరి ఏం జరగబోతుంది? అలాగే జిల్లా మొత్తం తనకు మద్దతు ఉందని ఆయన చెప్తున్నారు. అక్కడ ఆయనకు మద్దతు తెలుపుతున్న వాళ్ళ సంఖ్య కానీ, అలాగే అసలు శ్రీనివాస్కి అప్పలనాయుడుకి మానేసి శ్రీనివాస్కి టికెట్ ఇవ్వడం అనుకున్న కారణాలు ఏమనుకోవచ్చు? ప్రస్తుతానికి నియోజకవర్గం మొత్తం కూడా టీడీపీ ఒక ఆశ్చర్యంలో ఉంది. నెల క్రితం అంటే కొద్ది రోజుల క్రితం ఆ నియోజకవర్గాల వారిగా మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు ఆ రెండు వర్గాలను పిలిచారు. ఒకవైపు కే నాయుడిని పిలిచారు, అలాగే కే నాయుడుతో పాటు ఆయన
అన్న సోదరుడు అన్న కొండపల్లి కొండబాబు, అలాగే ఆయన కుమారుడైన కొండపల్లి శ్రీనివాసును కూడా మీటింగ్ కి పిలిపించారు. ఆ మీటింగ్ లోనే ఇరు వర్గాలు కలిసి పనిచేయాలని చెప్పి పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కొండపల్లి అప్పలనాయుడు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కానీ కొండపల్లి శ్రీనివాస్ అయితే ఇంతవరకు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన పరిస్థితి అయితే లేదు. 2 నెలల క్రితం, ఎందుకంటే గతంలో కొండపల్లి అప్పలనాయుడు గతంలో 2019లో కేఏ నాయుడుకు టికెట్ ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొండబాబు ఎవరైతే తన సోదరుడు కేఏ నాయుడు సోదరుడు ఉన్నాడో ఆయన వైసీపీలోకి వెళ్ళాడో, ఆయనతో పాటు ఈ ఎవరైతే ఇప్పుడు కేటాయించిన కొండపల్లి శ్రీనివాస్ కూడా వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. కొద్ది రోజుల క్రితం మాత్రమే వాళ్ళిద్దరు కూడా మళ్ళీ తిరిగి టీడీపీలోకి రావడం జరిగింది, చంద్రబాబును కలవడం జరిగింది. ఆ సమయంలోనే ఇద్దరు కలిసి పనిచేయాలని చెప్పడం జరిగింది. సడన్ గా కొండపల్లి శ్రీనివాస్ కు టికెట్ ఎలా కేటాయించారనేది మాత్రం ఇప్పుడు పార్టీ క్యాడర్ లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు కొంత ఆశ్చర్యంగా కనిపిస్తున్న పరిస్థితి, కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న నైట్ చంద్రబాబు నుంచి తనకు ఎవరైతే కొండపల్లి శ్రీనివాస్ కు ఫోన్ వచ్చింది, అలాగే కే నాయుడు కూడా ఫోన్ వచ్చింది. ఇద్దరికి ఫోన్ చేసి కొండపల్లి శ్రీనివాస్ ను గెలిపించాలి అని చెప్పి కే నాయుడుకి చెప్పడం జరిగింది. అయితే కే నాయుడు మాత్రం నిన్న నైట్ నుంచి చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాను, చంద్రబాబు అరెస్ట్ సమయంలో అనేక కార్యక్రమాల్లో, నిరసన కార్యక్రమాల్లో పార్టీ తరఫున పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టీని క్యాడర్ లో ఉంచడంలో తాను సక్సెస్ అయ్యాను. ఇన్నాళ్ళు కనిపించని కొండపల్లి శ్రీనివాస్ కు సడన్ గా ఫోన్ చేసి టికెట్ కేటాయిస్తున్నామని చంద్రబాబు ఎలా చెప్తారంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజైతే పార్టీ కార్యాలయంలో, గజనగరం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున క్యాడర్ అంతా చేరుకుని కొండపల్లి అప్పలనాయుడుకు మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా కేఏ నాయుడుకి టికెట్ కేటాయించాలి అని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. కనీసం కొండపల్లి శ్రీనివాస్ కు ఒక నియోజకవర్గానికి సంబంధించి కనీసం ఒక 100 మంది పేర్లు, టీడీపీ క్యాడర్ కి సంబంధించిన 100 మంది పేర్లు వరుసగా చెప్తే తాను ఇక టీడీపీలో కొనసాగును అని చెప్పి కొండపల్లి అప్పలనాయుడు సవాల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ విధంగా ఎవరూ తెలియకుండా, క్యాడర్ తెలియకుండా, నాయకులు తెలియకుండా తెలియని కొండపల్లి శ్రీనివాస్ కు టికెట్ ఎలా కేటాయించారంటూ ఆయన అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాము పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నాం, ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నాం, ప్రస్తుతానికి సామాన్య కార్యకర్తగా కొనసాగుతానంటూ కొండపల్లి అప్పలనాయుడు ప్రస్తుతం తన అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. అర్చన. రైట్ భాను ప్రకాష్, థ్యాంక్ యూ వెరీ మచ్.